హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్షి బ్లాగ్స్ అండ్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కాకపోతే రీసెంట్గా నాకు ఫీవర్ వచ్చింది చాలా. మా ఆరుష్కి కూడా ఫీవర్గా ఉండేది. ఈ మధ్యలో అయితే కొంచెం హెల్త్ బాగుండట్లేదు. ఊరికే సిక్ అయిపోతున్నాడు ఈ 1 వీక్ నుంచి. మేబీ బయటికి రాఖీ షాపింగ్ అని చెప్పి బయట తిరగడం వల్లనో, లేదంటే ఫ్లూ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం వల్లనో, స్కూల్లోనో తెలియదు కానీ ఈవెనకు స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. 2 days అవుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి మార్నింగ్ టైంలో. మేము అనుకున్నాము బ్రష్ సరిగ్గా చేయట్లేదు కదా, సో మేబీ దానివల్ల ఏమో అనుకున్నా కానీ యాక్చువల్ రీజన్ మేబీ అది కూడా అయి ఉండొచ్చు. కాకపోతే వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది కదా, ఇంకా వర్షాలు పడి పడి ఎండలు కొడుతున్నాయి మళ్ళీ. అండ్ పిల్లలు కూడా బాగా సిక్ అయిపోతున్నారు. కోల్డ్, కాఫ్, ఫీవర్ అందరి పిల్లలకి ఉన్నాయి మ్యాక్సిమమ్. ఇంకా స్కూల్లో అయితే ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఇంకా స్కూల్లో కూడా ఫ్యాకల్టీ వాళ్ళు మెసేజ్ పెట్టారు, ఇన్ కేస్ ఎవరైనా సిక్గా ఉన్న పిల్లలు ఉంటే రాకండి స్కూల్కి, ఇంట్లో రెస్ట్ తీసుకోండి. ఈవెన్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి రష్గా కూడా పేరెంట్స్ పంపించకండి, క్యూర్ అయిన తర్వాతనే పంపించండి, మేము ఎగ్జామ్స్ అయితే మళ్ళీ పెడతామని చెప్పి రీసెంట్గా అయితే మెసేజ్ పెట్టారు. నిజంగా చాలా మంచి విషయం. లేదంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది పిల్లలకి. ఏంటంటే హెల్త్ బాగాలేదు, ప్లస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మంచిగా చదివే పిల్లలు కూడా నేను రాయలేకపోతున్నా, తక్కువ మార్క్స్ వస్తాయేమో అని చిన్నగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి నుంచే అవసరం లేదు అదంతా కూడా. వాళ్ళు చిన్న క్లాసే కాబట్టి చదవాలి. కాకపోతే హెల్త్ ముందు కదా, అన్నిటికంటే ముందు హెల్త్ బాగుంటేనే ఏదైనా కూడా. మనం ఎంత సంపాదించినా కూడా తీసుకుపోయేది ఏమీ లేదండి. నిజంగా హెల్త్‌కు మించిన సంపాదనే లేదు నన్ను అడిగితే. కాకపోతే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి కూడా మనీ కావాలి ఈ రోజులలో. ఐ మీన్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా రేట్లయితే విపరీతంగా పెరిగిపోయినాయి కదా. ఇంకా టాపిక్ అయితే ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో ఈ వీడియో విషయానికి వస్తే కనుక మార్నింగ్ అయితే ఇడ్లీ కాదు, దోశకు నానబెట్టానండి. అయితే నేను అనుకున్న లాస్ట్ డే అంటే బిఫోర్ డే, దీని ముందు రోజు అనుకున్నా ఫుల్గా అయిపోతుందేమో అనుకున్నా కానీ ఏమో అవుతుందా లేదా అని ఒక డౌట్ ఉండేది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి మొత్తం పొంగిపోయింది, బయటికి కిందికి వచ్చేసింది. ఇంకా అదంతా క్లీన్ చేయాలి. ఇలా పొంగిపోతే ఏంటంటే ఒక అడ్వాంటేజ్, మంచిగా వస్తే టిఫిన్స్ కొంచెం ఈజీగా డైజెషన్ అవుతాయి, ఇట్లా మంచిగా ఫర్మెంట్ అయిన పిండి. మరి పొంగితే ఇట్లా అయిపోతుంది, మొత్తం క్లీన్ చేయాల్సిన పని ఉంటుంది. మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నది కూడా కాస్త మళ్ళీ మొత్తం చేయాల్సి వచ్చింది. ఇంకా నాకు పొద్దున్నే టీ లేనిదైతే అసలే పని కాదు. టీ అయితే పెట్టుకుంటున్నా. మా ఆరుష్కి హెల్త్ బాగాలేదు అన్నట్టే కానీ వాళ్ళ డాడీ ఉంటే మాత్రం సైలెంట్గా ఉంటాడు, ఏదో సిక్ అయినట్టు, ఇంకా మరీ మొత్తానికే సిక్ అయిపోయినట్టు ఉంటాడు. అదే నా ముందు మాత్రం కోతి వేషాలు అన్నీ వేస్తాడు. మా పాపకు కూడా కొంచెం కోల్డ్ ఉంది కానీ ఇంకా లైట్గా ఉంది, ఆమె అయితే వెళ్తానే ఏడ్చింది. సరేలే ఇంక నీ ఇష్టం అని చెప్పి ఆమెని స్కూల్కి పంపించడానికి రెడీ చేస్తున్నా. ఈయన అప్పటి వరకు రెడీ అయ్యిండు, కాకపోతే సడన్గా ఎందుకో టిఫిన్ చేస్తున్నానో వామిటింగ్ అయిపోయింది. ఇంకా పక్కకు వెళ్ళి వామిటింగ్ చేసుకున్నాడు. ఇంకా రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా నేను కూడా ఫోర్స్ ఏం చేయలేదు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్దాంలే అని చెప్పేసి, ఇన్ కేసు ఏదైనా ఉండొచ్చు స్టమక్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా యాంటీబయాటిక్స్ వాడితే తక్కువ అవుతుంది కదా. మళ్ళీ ప్రతి దానికి హోమ్ రెమెడీస్ అయితే చెయ్యకండి. మ్యాక్సిమం 1 డే చూడండి హోమ్ రెమెడీస్, ఏదైనా కాఫ్, కోల్డ్, స్టమక్ పెయిన్కి లాంటివి. అలా అని సెకండ్ డే, థర్డ్ డే ఇన్ కేస్ తగ్గకపోయినా కూడా మనం హోమ్ రెమెడీస్ చేస్తే మాత్రం అది నిజంగా ఫూలిష్నెస్సే. ఎందుకంటే చేసే వరకే చేయాలి. మరి అన్ని హోమ్ రెమెడీస్ చేసినా కూడా టైం మనకు ఉండకపోవచ్చు. మ్యాక్సిమం హాస్పిటల్ తీసుకుపోయే వరకు కండిషన్ ఇంకెక్కువ అవ్వచ్చు. పిల్లలకైతే అస్సలే రిస్క్ తీసుకోకండి, హోమ్ రెమెడీస్ చేయండి. చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో తగ్గకపోతే మ్యాక్సిమం హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫీవర్స్ అండ్ ఇట్లాంటి కోల్డే కదా అని చూసుకొని మనం అనుకుంటాం కానీ ఆ కోల్డే చాలా వాటికి దారితీస్తుంది. కోల్డ్తో హెడేక్, కాఫ్, ఫీవర్ అన్నీ వస్తాయి, బాడీ పెయిన్స్, వాళ్ళ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఇంకా మంచి ఫుడ్ కూడా పెట్టాలి ఈ టైంలో, చాలా వీక్గా ఉంటారు కదా పిల్లలు. ఇంకా పొద్దున్నైతే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ బీరకాయలు 1 kg తీసుకొచ్చాను కానీ మా ఇంట్లో మాత్రం కర్రీ చాలా ఎక్కువ తింటారు. అది మా ఆయన బాగా తింటాడు. మా పిల్లలకు కూడా నేను అలానే అలవాటు చేస్తున్నా. 1 kg అయినా కూడా మాకు సరిపోదంటే మీరు నమ్ముతారా? దాంట్లో తక్కువ తినేదాన్ని నేను ఒక్కదాన్నే. ఇంకా ఏం చేద్దాం, ఇక అడ్జస్ట్ అవ్వాలి ఇంకా మనం ఒక్కరమే లాస్ట్కి. ఇక పాప అయితే బీరకాయ కర్రీ పెట్టాను, తీసుకెళ్తుంది. మా పాప అయితే అన్ని కర్రీస్ తింటుంది, అంటే నేను తినా అని అయితే అసలు అన్నది. కాకపోతే ఇంట్లో మాత్రం కొంచెం మారం చేస్తుంది, స్కూల్లో మాత్రం టీచర్ ఉంటుంది కాబట్టి తింటుంది. ఇంకా యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ అయితే అన్నీ చేంజ్ అయిపోయినాయి కదా. నిజంగా దీని గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, వద్దులే ఇంకా మనతో అవుతుందా, ఇంకా ఛానల్ తీసేద్దాం అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో, ఒక జస్ట్ 5 minutes అలా పెడదాం అనుకుంటున్నాం. సో ఈ వీడియోకి ఏమైనా కామెంట్స్ వస్తే కనుక ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీసి పెడతాను.
నాకు కూడా తెలియదు. నేను కూడా కొన్ని కొన్ని నేర్చుకుంటున్నా, కొన్ని వీడియోస్ చూసి కొన్ని తెలుసుకున్నాను. మీరైతే ప్యానిక్ అవ్వకండి. అంటే మానిటైజేషన్ రూల్స్ అమ్మో 8,000 వాచ్ అవర్స్ రీచ్ అవుతాయో లేదో, 20 మిలియన్ వ్యూస్, మనది నార్మల్ మొబైలే కదా, మనం మనం చేసేది డైలీ వ్లాగ్సే కదా. సో ఇట్లా భయపడి మాత్రం ఛానల్ మాత్రం అస్సలే తీసేయకండి. ఎందుకంటే మీరు ఇక్కడ దాకా రావడానికి కూడా మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అది మీకు మాత్రమే తెలుసు. చూసేవాళ్ళు జస్ట్ 2-3 మినిట్స్ చూస్తారు, వెళ్ళిపోతారు వీడియో. కానీ ఇన్కేస్ ఇంట్లో అయినా కూడా వాళ్ళకు పెద్దగా తెలియకపోవచ్చు, తెలిసినా కూడా వాళ్ళు దీన్ని పెద్ద కన్సిడర్ చేయరు. ఎందుకంటే అమౌంట్ ఇప్పుడేం రావట్లేదు కదా. సో అదన్నట్టు. కాకపోతే ప్యానిక్ అయ్యి మాత్రం ఛానల్ అయితే తీసేయడము, అలాగే వీడియోస్ అప్లోడ్ చేయకపోవడము, అలాగే వదిలేయడం అలాంటివి అయితే ఏం చేయకండి. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. మేము మేబీ తర్వాత కూడా రూల్స్ చేంజ్ అవ్వచ్చేమో, చెప్పలేం కదా ఏ టైంకి ఎలా అయ్యేది. ఇన్ కేస్ అవి రూల్స్ చేంజ్ అయినా కాకపోయినా మనం చేస్తూ వెళ్ళిపోదాం అంతే. ఇంకా ఏదో ఒక టైంలో క్లిక్ అయితే అవుతుంది, లేదంటే మెమరీస్గానే ఉండిపోతాయి కదా. సో వేస్ట్ ఆఫ్ టైం అయితే అసలు అనుకోవద్దు. వేస్ట్ ఆఫ్ టైం ఏది కాదు అందులో, ఈ యూట్యూబ్ అయితే కాదు. మనం ప్రాపర్గా కాన్స్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ పోతే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. నేనైతే అదే బిలీవ్ చేస్తాను. నేను కూడా నిన్న చాలా భయపడ్డా. ఇంకా నాకు ఛానల్ అవసరం లేదులే, నాకున్నది జస్ట్ 100 సబ్స్క్రైబర్స్. ఇంకా దీంతో నేను ఎక్కడ 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు రీచ్ అవుతాను, ఈ 5 మంత్స్లో 8,000 వాచ్ అవర్స్ ఎలా వస్తాయి, 20 మిలియన్ వ్యూస్ ఎలా వస్తాయి, అది కూడా ఫోన్ ప్రాపర్గా లేదు ఇంకా అని అనుకున్నా. కానీ ఇంకా మళ్ళీ సెకండ్ టైం అనిపించింది, ఇంత 2-3 మంత్స్ నుంచి కష్టపడేదంతా ఇంకా వేస్ట్ అని, నేను ఎందుకు తీసేయాలి ఛానల్ అని మళ్ళీ కూడా ఆలోచించుకున్నా. వస్తే వస్తుంది రీచ్, లేదంటే లేదు. ఇంకా నా ట్రై అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. సో మీరు కూడా అలానే ప్యానిక్ అయితే అవ్వకండి. సో ఎప్పుడైనా రాని రీచ్. కాకపోతే మీరు కాన్స్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయండి, ప్రాపర్గా లాంగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా పెట్టండి. అట్లీస్ట్ వీక్లీ 3 times 4 times అయినా పెట్టండి. ఇంకా మంచిగా చేసే వాళ్ళు ఉంటే కనుక డైలీ ఒక వీడియో పెట్టండి. మ్యాక్సిమం వాచ్ టైం అయితే ఖచ్చితంగా వస్తుంది. అదే మంచి కంటెంట్ ఉన్నవి పెట్టండి. మంచి కంటెంట్ అంటే మీరు డైలీ వ్లాగ్స్ చేసేవాళ్ళంటే డైలీ వ్లాగ్స్, ఆర్ ఇంకేదన్నా ఏదైనా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళంటే అలాంటివి. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా జనాలకు నచ్చేలాగా. సో అది మీ స్టైల్లో పెట్టండి. ఇంకా మీకు ఏదైతే గుడ్ అనిపిస్తుందో అదే పెట్టండి, మీకు నచ్చింది మీరు చెయ్యగలిగేది. ఇంకా బాబుకైతే హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చాను. హాస్పిటల్ వీడియో షూట్ చేయలేరు కదా. సో ఇంటికి వచ్చిన తర్వాత చూడండి, మార్నింగ్ అయితే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మాత్రం ఫుల్గా సిక్ అయినట్టు అమ్మో అయ్యో అనుకుంటా ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత నన్నే ఇమిటేట్ చేస్తాడు. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, ఇట్లా ఇట్లా అంటుంది నన్ను అని చెప్పి అంటున్నాడు. బాగా అంటే బాగా వేషాలు వేస్తాడు అన్నీ నా దగ్గరే. ఇంట్లో ఎవరైనా కూడా అంతే కదా. ఐ మీన్ మమ్మీ దగ్గరనే అన్నీ చూపిస్తారు, A to Z అన్ని యాంగిల్స్. కానీ ఫాదర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొన్ని హైడ్ అయిపోతాయి. ఎందుకంటే కోప్పడతారు కదా ఈజీగా. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా లవ్ చూపిస్తారు, కానీ ఆ లవ్ అనేది ఈ కిడ్స్కి కనబడదు, కోపం మాత్రమే కనబడుతుంది. ఎవరైనా ఫాదర్స్ ఉంటే కనుక లవ్ కూడా చూపించండి కనిపించేలాగా, వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా. ఎందుకంటే ఈ పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే మనం చూపిస్తేనే అర్థం చేసుకుంటారు, చూపించకపోతే అర్థం చేసుకోరు. మనలా కాదు, మనం పెరిగిన పరిస్థితులు వేరు, వీళ్ళు పెరుగుతున్న పరిస్థితులు వేరు. సో అంతే కదా, మీరేమంటారు చెప్పండి. ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేస్తున్నా. ఇప్పుడు మా బాబుకి 8 years కాబట్టి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వాళ్ళే బిలో 5 years వాళ్ళకైతే సిరప్స్ ఇస్తారు కదా. కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ వేయించడం మాత్రం నిజంగా పెద్ద టాస్క్ అండి. సిరప్ అయితే ఈజీగా తాగేస్తాడు, కానీ చాలా కష్టమైంది నాకైతే. బాగా సతాయిస్తాడు ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి. మంచిగా మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, ఆమెతోనైతే అసలు టెన్షనే ఉండదు. కానీ ఈయనతోనే బాగా, ఈయన పెద్ద కానీ చిన్న అబ్బాయిలాగా చేస్తాడు. ఆమె అయితే చిన్న ఆమె కానీ చాలా పెద్దగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది. మంచిగా అనిపిస్తుంది పాపను చూస్తూ ఉంటే అప్పుడప్పుడు. నిజంగా ఎంత చిన్న అమ్మాయి ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది, ఇంత బాగా ఆలోచిస్తుంది, అర్థం చేసుకుంటుంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నాకు నేనే మురిసిపోతూ ఉంటా ఇద్దరిని చూసి. ఇంకా పాపను చూసైతే ఎక్కువ. పాప అంటే నాకు నిజంగా చాలా ఇష్టము. అట్లనే బాబు అంటే ఇష్టం లేదా అని కాదు, అందరు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి అంటేనే ఎక్కువ ఇష్టం, అమ్మాయి అంటే ఎక్కువ ఉండదు గర్ల్స్కి. ఐ మీన్ పేరెంట్స్లో మదర్ ఫాదర్ ఉంటే మదర్కి అబ్బాయి అంటే ఇష్టం, ఫాదర్కి అమ్మాయి అంటే ఇష్టం అనుకుంటారు కదా. కాకపోతే అది కంప్లీట్గా రాంగ్ అండి. పేరెంట్స్కి ఇద్దరు ఈక్వలే. కాకపోతే ఒకరిని ఇష్టపడ్డప్పుడు ఇంకొకరు హర్ట్ అవుతారు కాబట్టి ఇంకొకరు సైడ్ తీసుకుంటారు. ఆ గ్యాప్ ఏంటంటే జనాలకు అలాగ అనిపిస్తుంది, అంతే తప్ప. ఇంకా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా స్కూల్ నుంచి పాపనైతే తీసుకురావాలి. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే. సో ఇంతే వీడియో అండి. ఇంకా నైట్ వరకు ఏం షూట్ చేయలేదు, మరీ బోరింగ్గా ఉంటుంది కదా. సో వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను, మంచి కంటెంట్తో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.